హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండ్ రుచులు. మరో సరికొత్త రుచితో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఇప్పుడు వేసవి కాలం కదా, సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది చల్లగా ఏదైనా డ్రింక్స్ తాగుదామని, అలాగే ఏదైనా తిందామని. సో అలాంటప్పుడు అలాంటి క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇలా హెల్తీగా కుల్ఫీ చేసి పెట్టివ్వండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఈ కుల్ఫీ చేయడానికి ఇలా కుల్ఫీ మౌల్స్ తీసుకున్నానండి. ఈ మనకి మార్కెట్లో ఈజీగానే అవైలబుల్ ఉంటుంది కదా. సో నేను ఈ కుల్ఫీ మౌల్స్ తీసుకొని మట్టి వాసన ఉంటుంది కదా, సో మట్టి వాసన పోవటానికి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ తీసుకొని ఉంచాము అంటే వాటి మట్టి వాసన పోతుంది. అలాగే అండి, ఈ కుల్ఫీ నేను చిలగడ దుంపతోటి, అదే అండి స్వీట్ పొటాటో తోటి హెల్దీ వేలో మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను. స్వీట్ పొటాటోతే ఎందుకు చూపిస్తున్నాను అంటే మనకి స్వీట్ పొటాటో నుంచి చాలా వరకు ఎన్నో పుష్కలమైన లాభాలు ఉన్నాయండి. అవి లాభాలు చెప్పుకునే ముందు వాటి పీల్ తీసేసి మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని స్టీమింగ్ తోటి మనం ఉడికించుకోవాలండి. అవి ఉడికే లోపల మీకు వీటి గురించి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు మనకు వస్తాయో నేను కొంచెం క్లుప్తంగా మీతో వివరిస్తానండి. అసిడిటీ సమస్యతో బాధపడే వాళ్ళు తీసుకుంటే కంపల్సరీ వాళ్ళ అసిడిటీ తగ్గుతుంది, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి, అల్సర్స్ తగ్గిస్తుంది, అలాగే గుండె కండరాలు ఆరోగ్యంగా ఉండేలాగా చూస్తుంది, రక్తంలో షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్ అయ్యేలాగా చూస్తుంది, హార్ట్ బీట్ కంట్రోల్ ఉంటుంది, అలాగే మనలో రోగనిరోధక శక్తి అనేది పెంచుతుంది. ఇలా కట్ చేసుకున్నాక వీటిని ఇలా గిన్నెలో వేసేసి స్టీమింగ్ చేసుకోవాలండి. అలాగే నేను ఈ కుల్ఫీ చేయడానికి బాదం అండ్ కాజు తీసుకుంటున్నాను. వీటిని కొంచెం గోరువెచ్చగాని వాటర్లో వేసాము అంటే త్వరగా నానిపోతాయి. అలాగే వీటిని స్టీమింగ్ చేసుకున్నాం కదా, ఇలా మెత్తగా అయ్యేలాగా మనం స్టీమింగ్ చేసుకున్నాము అంటే మనం కుల్ఫీ చేసుకోవడానికి వీటిని యూస్ చేసుకోవచ్చు. అలాగే ముందుగా బాదం నానబెట్టాను కదండి, వాటిపైన ఉన్న తొక్కు తీసేసి ఇలా మొత్తం వాటిని మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. వీటిని మిక్సీ జార్లో వాటర్ అలాగే పాలు ఏం లేకుండా కచ్చాపచ్చగా అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలండి. తర్వాత వీటిలో ముందుగా ఉడికించుకున్న చిలకడదుంప ఉందిగా, అదే స్వీట్ పొటాటోను మొత్తం వేసేసి వీటిని కూడా మొత్తం మిక్సీ పట్టాలి, మెత్తటి పేస్ట్ లాగా పట్టాలి. ఇది మిక్సీ పట్టడానికి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నానండి. ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మనము వీటిని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన పాలను కూడా వేసేసి ఇలా క్రీమీ టెక్స్చర్లో అంటే మొత్తం మనకి ముక్కలన్నీ మెత్తబడేలాగా మొత్తం క్రీమీ టెక్స్చర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇది హెల్దీ రెసిపీ అన్నాక అందుకని చెప్పి నేను షుగర్ వాడట్లేదండి ఈ కుల్ఫీకి. మన స్వీట్కి తగినంత బెల్లం పొడిని తీసుకొని దీన్ని మరొకసారి మిక్సీ పట్టాము అంటే చూసారుగా ఎంత క్రీమీ టెక్స్చర్ ఉందో, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. సో ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆలోపు ముందుగా నానబెట్టుకున్న కుల్ఫీ మౌల్స్ ఉన్నాయి కదా, మరొకసారి క్లీన్గా శుభ్రంగా కడిగేసి మనం మిక్సీ పట్టిన ఈ క్రీమీ టెక్స్చర్ చిలకడదుంప మిశ్రమాన్ని ఈ కుల్ఫీ మౌల్డ్లో వేసేసి ఒక 5 to 6 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో ఉంచాము అంటే ఎంతో టేస్టీ చిలకడ దుంపలతో చేసిన కుల్ఫీ అనేది రెడీ అవుతుంది. ఇది మరింత టెంప్టింగ్ ఉండటానికి ఇక్కడ నేను కొన్ని కాజు, బాదం అలాగే పిస్తాని ఇలా పీసెస్ లాగా చేసేసి వీటిపైన డెకరేట్ చేసేస్తున్నానండి. అవి మధ్య మధ్యలో మనం కుల్ఫీ తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్ట్ వస్తుంది. సో ఇది 5 to 6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే మంచిగా వస్తుందని చెప్పగా ఆలోపు కొన్ని విషయాలు స్వీట్ పొటాటో గురించి మీతో షేర్ చేస్తున్నానండి. దీనిలో పుష్కలంగా ఉంటాయండి పోషకాలు అనేటివి. వీటిలో విటమిన్ ఏ, B6, C, D, మెగ్నీషియం అలాగే అధిక ఫైబర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ అండి చిలకడదుంప అనేది. చిలకడదుంప అనేది మన డైట్లో తరచుగా తీసుకోవాలని చెప్పి మనకి అందరూ చెప్తుంటారు కదా. అందువల్ల మనము కంపల్సరీ స్వీట్ పొటాటోని మన డైలీ లైఫ్లో కంపల్సరీ ఏదో రకంగా యూస్ చేసుకోవాలండి. అలాగే చూసారుగా 5 to 6 అవర్స్ తర్వాత ఎలా వచ్చిందో కుల్ఫీ అనేది క్రీమీగా చూస్తేనే తినేయాలనిపిస్తుందిగా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చట్లతో రుచులతో మీ ముందుకు వచ్చేసి